రక్త నీళ్లు ఎప్పుడు కలిసి ప్రవహించవు, కానీ తెలంగాణ రాజకీయం వాటర్ అండ్ బ్లడ్ చుట్టూ తిరుగుతుంది. మాటకు మాటతోటి లీడర్లు మంటలు పుట్టిస్తున్నారు, రైతుల పేరుతోటి రణగర్జన చేస్తున్నారు. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు కసుబ శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండెం రామరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, నిఖిల్ రావు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, మీరు చెప్పండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి కోసి రక్తం చెల్లడం లాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడాన్ని మీ పార్టీ నైతికంగా సమర్థిస్తుందా? శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలు రామ్మోహన్ రావు గారికి, రామరెడ్డి గారికి, నిఖిల్ గారికి అందరికి కూడా నమస్కారం. ఎవరు కూడా ఈ వ్యాఖ్యలు సమర్థిస్తారా సమర్థించరా అని ఈ పార్టీలు ఎక్కడ అవి సమర్థించవు. ముఖ్యమంత్రి గారు ఏ ధోరణిలో అన్నారు, ఏదో ఫ్లోలో విలేకరులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు వాళ్ళు జరుగుతున్న ప్రెస్ మీట్ లో టెక్స్టెంపోలో ఓ మాట వచ్చింది. దానికి అనేకమైనటువంటి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు. ఎప్పుడే కేటీఆర్ గారు ఏమన్నారు, మా రక్తం ఇస్తాం, తెలంగాణ ప్రజల రక్తం చాలా 60 ఏళ్ళు మాట్లాడారు. మరి ఉద్యమంలో కూడా ఎవరు హింసను ప్రేరేపించారు, ఆత్మహత్యలకు ఆత్మ బలిదానాలకు ఎందుకు ప్రేరేపించారు? 14 సంవత్సరాల ఉద్యమం లోపల ఆత్మహత్యలకు ఎందుకు ప్రేరణ జరిగింది? మరి దాని విషయం వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు దాన్ని మాట్లాడి ఒక కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నప్పుడు దొరలు ఉంటది మాట. దానికి అట్లా ఎన్ని దొరుకుతున్నాయి కొత్తగా. ఇప్పుడు కేటీఆర్ గారిని మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారిని మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు వేరే వాళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ విషయం మనకు వచ్చేసి వాటర్కు సంబంధించిన అంశం. దాంట్లో టెక్నికాలిటీస్ వీళ్ళు చెప్తున్నారు. దాంట్లో రిస్క్ ఉన్నదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ఉన్నది. దానికోసం సపోర్టివ్ గా ఇంజనీర్స్ చెప్పారు. దాని మీద వచ్చి అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆయన ఓపెన్ గా ఆఫర్ చేసినారు. మీరు రండి అసెంబ్లీలో, మీ గౌరవ మర్యాదలకు ఎక్కడ కూడా లోటు లేకుండా మీరు చూస్తాం, మీరు వచ్చేసి కనుక మీరు మాట్లాడి సలహాలు సూచనలు చెప్పి హౌస్ని కన్విన్స్ చేయగలిగితే మీరు చెప్పినట్టే చేద్దామని మీరు చెప్పింది కదా. మరి హౌస్ కాకుండా ఈ ఓపెన్ సవాళ్ళు ఇవెందుకండి? దీని మీద హౌస్ని కాల్ఫర్ చేయమని అడగమనండి, అసెంబ్లీని సమావేశపరచమని టీఆర్ఎస్ పార్టీ అడిగితే పద్ధతి ఉంటుంది. అది శ్రీనివాస్ గారు, కనపల్లి పంప్ హౌస్ ఆన్ చేయమంటే విపక్షాలకు గొంతు నొక్కుతున్నారా శ్రీనివాసరావు గారు? అది కాదండి. మీరంతా కూడా జర్నలిస్టులు. మీరు ప్రజాపక్షాన మాట్లాడారు. కన్నెపల్లి ప్రతిపక్షాల గొంతు నొక్కడం అంటే ప్రజాస్వామ్యం గొంతు, ప్రతిపక్షాల గొంతు ఎందుకు నొక్కుతారు? వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్తున్నామంటే దానికి పొద్దున ఎట్లా అవుతుంది? కన్నెపల్లి పంప్ హౌస్ ప్రతిపక్షం ఆన్ చేయమని అడగాల్సింది ఎక్కడ? అసెంబ్లీలో అడగాలి. పబ్లిక్ డయాస్ మీద ఇక్కడ వీటి మీద మీడియాలో కాదు కదా. హౌస్లో అడుగుతుంది, దానికి టెక్నికల్ గా దాన్ని సాటిస్ఫై చేస్తారు. వాళ్ళ వాదన సరైన కనుక ప్రభుత్వం కన్విన్స్ అయితే దానికి తగ్గట్టుగా ఆన్ చేస్తారు. ఇమీడియట్ గా కాల్ఫర్ చేయమని అడగండి, సుమోటోగా అసెంబ్లీని కాల్ఫర్ చేయమని అడగండి. అడిగితే వాళ్ళు రమ్మని ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు రమ్మనమనండి. దాంట్లో హౌస్ లో వారు వచ్చి దానికి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ వారు కన్విన్స్ చేయగలిగితే ఓపెన్ చేస్తామని చెప్తుంది కదా. అక్కడ ఎవరు కూడా అగౌరవంగా మాట్లాడమని అన్ని విధాలైన హామీలు ఇస్తున్నారు. ప్రతిపక్షాలు పొత్తు నొక్కడం అవుతే ఎక్కడ అవుతే అసెంబ్లీలో పొత్తు నొక్కితే మైక్ ఏరే అనొచ్చు. అవతల పొత్తు నొక్కడానికి ఆస్కారం లేదు కదా. ఎవరి ఛానళ్ళు వాళ్ళు, ఎవరి మైక్ వాళ్ళు, ఎవరంతా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. పొత్తు నొక్కి ఆస్కారం ఎక్కడుంది ఇక్కడ? పొత్తు నొక్కుడు అనేటువంటి పదం ఎక్కడొస్తుంది? అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మైక్ కట్ చేస్తే మాకు పొత్తు నొక్కింది అంటారు. అయితే మీకు పొత్తు నొక్కడానికి ఏమన్నా మైక్లో ఏమైనా ఆపుతున్నారా, లేకపోతే టీవీ ఛానల్లో ఏమన్నా మీరు పెట్టిన వాటిని కట్ చేస్తున్నారా? ఏముంది దాంట్లో ఇబ్బంది? మీరు ఓపెన్ గా ప్రెస్ మీట్ పెడుతుండ్రు, అన్ని లైవ్ రిలేలు వస్తూనే ఉన్నాయి. గంటకు ఒకసారి కేటీఆర్ గారు, ఒకసారి హరీష్ రావు గారు, ఒకసారి వారు వీరు మీ అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ బీజేపీ పార్టీ అంతర్గతంగా ఉన్న అవగాహన రాజేందర్ గారు మాట్లాడుతున్నట్టు దాంట్లో అందరూ ఒకే వాడిని ఒకే బాణ ఆడుతున్నారు. ఒకడు అల్లె వందిస్తే ఒకడు రాగం అందుకుంటుంది, సాగుతుంది కదా. ఇక దాని మీద మేము పొద్దునొక్కింది ఎక్కడిది, ఆగింది ఎక్కడుంది? మేము ఏదో మాటలు దొరుకుతూ ఉంటాయి. దాని మధ్యలో ఇవి అడిగే విలేకరులు అడిగేటువంటి ప్రశ్నలు దాంట్లో అంటే ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఇలాంటి హింసాత్మక ప్రేరణ వ్యాఖ్యలను చేయకూడదు కదా శ్రీనివాసరావు గారు? ఇప్పుడు ఏమైపోయిందంటే లైవ్ టీవీలు అయినాయండి. లైవ్ టీవీలు, లైవ్ ఛానల్ లేదు.
ప్రతిదీ మాట్లాడుతుంది. ఇంతకుముందు పత్రిక ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, రామరెడ్డి గారు ఉన్నారు, పెద్దలు వాళ్ళకి ఐడియా ఉంది. పత్రికా సమావేశాలు జరిగితే ఆఫ్ ది రికార్డ్ అని చెప్పి కొన్ని మాట్లాడుకునేవాడు చిట్చాటు. ఇప్పుడు అన్ని ఆన్ ది రికార్డ్ అవుతున్నాయి, అన్ని కూడా లైవ్ లో ఉంటున్నాయి. కాబట్టి సరే ఆ, అన్ని ప్రసారం చేస్తున్నారు, వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి మాట్లాడిన దానికంటే ఎక్కువ కూడా ఈ అవాకులు చెవాకుల వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మీడియా హైప్ కోసం. కాబట్టి దాని విషయాలు ఇప్పుడు ఇప్పుడు సర్వసాధారణంగా అందరూ జరుగుతున్నటువంటి విషయం అది. ఇక దాని ముఖ్యమంత్రి గారే మాట్లాడింది కాబట్టి తప్పు ఇక్కడ అక్కడ అనడానికి లేదు. అనేక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు దేశవ్యాప్తంగా అందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక దాని మీద కావాలంటే సపరేట్ గా చర్చ పెట్టాలి, ఇది కరెక్టా తప్ప, పబ్లిక్ పబ్లిక్ దీంట్లో ఏ విధంగా మాట్లాడాలి దాని మీద సపరేట్ మాట్లాడిస్తుంది తప్ప. నేను చెప్తున్నాను కదా, ఆ ఫ్లోలో వాళ్ళు ఎక్స్టెంపోలో మాట్లాడిండ్రు, అది వాస్తవానికి కట్ చేయాల్సిన అంశము. కానీ Right. దాన్ని హైలైట్ చేసి మీడియా అంతా ప్రచారం చేసుకున్నది. కాబట్టి ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ లేదు, అన్ని కూడా ఆన్లైన్ అయిపోయినాయి, లైవ్ అయిపోయినాయి. ఎస్ ఎస్ కాబట్టి మనం దాంట్లో వచ్చినట్టు అంటే నేను సమర్థన అసమర్థన ఏ పార్టీ సమర్థించదండి, దాన్ని సమర్థించదు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సమర్థించాల్సిన బాధ్యత మాకుంది. వారు ఆ, మాట దొరికిందని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు నేను కావాలన్నా అని అన్నాడు కదా, ఏం చెప్తారు అది ఇప్పుడు ఏదో అది ఎక్స్ట్రా ఫ్లోలో వచ్చేస్తాయి ఒక్కోసారి మాటలు జనరల్ గా, అంతవరకే. అంతే తప్ప అంతకంటే ఎక్కువ దాని ప్రయారిటీ ఇవ్వాల్సిన అంశం కాదు.